సాయిరామ్. ఈ రోజుల్లో ఎవరిని టచ్ చేసినా అంటే వాస్తు గురించి అవగాహన ఉంది అని అర్థమవుతుంది. అప్పుడంటే ఆ రోజుల్లో 30-40 years బ్యాక్ వాస్తు అంటే ఏంటి అని అడిగారు. ఇప్పుడు ఎవరిని అడిగినా కనీసం ఏబిసిడి అనేది తెలిసి ఉంటుంది అందరికీ. ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళు, మార్కెట్లో పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్లో ఎంతోమంది వాస్తు చెప్తున్నారు. సో అవేర్నెస్ అంటూ క్రియేట్ అయిపోయింది. అంటే ఇలా ఎందుకంటున్నానంటే క్రియేట్ అయిందని అనిపిస్తుంది. ఎవరితో చేసినా, ఎవరితో మాట్లాడినా వాస్తు గురించి కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని విజిట్స్కి వెళ్ళినప్పుడు, అంటే నన్ను వాస్తు చూడడానికి తీసుకెళ్తుంటారు కదా, కొందరు ఇళ్లల్లో పడుకునే పొజిషన్స్ మాత్రం ఇంకా తప్పుగానే వేసుకొని పడుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా వాస్తు అనే మాట్లాడతారు. మా ఇల్లంతా వాస్తుపరంగా ఉందండి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నామని అంటారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్స్లో సాధారణంగా మంచం ఎక్కడ వేసుకొని పడుకోవాలి? ఏబిసిడి ఆఫ్ వాస్తు. మాస్టర్ బెడ్రూమ్, 2 bedroom 3 bedroom పోర్షన్స్ ఉంటాయి ఎక్కడైనా. మనం 2 bedroom గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. 2 bedroom అంటే ఒకటి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వాయువ్యంలో ఒక సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఆగ్నేయంలో కిచెన్. ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా ఏదైనా ఫేసింగ్ అనుకోండి. మాస్టర్ బెడ్రూమ్లో, నైరుతి బెడ్రూమ్లో మంచం ఎక్కడ వేసుకొని పడుకుంటారు జనరల్గా? ఫండమెంటల్ ప్రిన్సిపల్ దక్షిణం పశ్చిమ గోడలకి దగ్గరగా లేదా ఆ గోడలకు ఆనుకొని మంచం వేసుకుంటే ఆ మంచం అక్కడ నైరుతిలో రావడం జరుగుతుంది. నైరుతిలో బరువు ఏర్పడుతుంది, నైరుతి కప్పేసిన ఫలితం కూడా ఉంటుంది. అక్కడ ఆ మంచం పైన తల దక్షిణానికి వచ్చేలాగా పెట్టి పడుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది ఇళ్ళల్లో నైరుతి బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో తూర్పు గోడకి, అంటే సెంటర్లో తూర్పు గోడకు ఆనుకొని వచ్చేలా మంచం వేసుకొని తల తూర్పుని పెట్టుకొని పడుకుంటున్నారు. అంటే తూర్పుకి తల పెట్టుకొని కొన్నిసార్లు పడుకోవచ్చు, కానీ ఏకంగా మంచమే తీసుకొచ్చేసి కాటు తూర్పు గోడకు ఆనుకొని వేసుకొని తూర్పుకి తల పెట్టి పడుకుంటున్నారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు. నైరుతి బెడ్రూమ్లో దక్షిణంలో, పశ్చిమంలో, ఉత్తరంలో ఖాళీ స్థలం ఏర్పడుతుంది. తూర్పు మొత్తం కప్పేయబడుతుంది. ఇది తూర్పు కప్పేసిన దోషం. దాంతో ఇంకా చిన్నగా హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అందరూ. అలాగే సెకండ్ బెడ్రూమ్ వాయువ్యం మూలకి, పశ్చిమం ఉత్తరం గోడలకి ఆనుకొని మంచం వేసుకొని పడుకుంటున్నారు. అక్కడ పశ్చిమానికి తలపెట్టి పడుకుంటున్నారు, లేదా కొందరు తూర్పుకి తలపెట్టి పడుకుంటున్నారు. దీంతో వాయువ్యం బెడ్రూమ్లో పశ్చిమ ఉత్తరం గోడలకి ఆనుకొని మంచం వేయడం వల్ల ఆ ఇంటికి మొత్తానికి వాయువ్యం కప్పేసే దోషం ఏర్పడుతుంది. పైగా అక్కడ తల పశ్చిమాన్ని పడుకోవడం వల్ల డిస్టర్బ్ నైట్స్, సరిగా నిద్ర పట్టదు. ఎప్పుడు చూసినా టెన్షన్. నిద్ర సరిగా పట్టకపోతే బాడీ రీఛార్జ్ అవ్వదు. దాంతో ఇంకా మొత్తం రోజంతా కూడా టెన్షనే. ఎక్కడికైనా మనం బయటికి వేరే స్టేట్కి ఏదో పనిపైన వెళ్ళామనుకోండి, ఎక్కడో హోటల్లో ఎక్కడో ఉన్నాం మనం, అక్కడ మనం వెస్ట్కి తలపెట్టి పడుకుంటే బాగుంటుంది. అంటే ఎందుకు బాగుంటుంది? నిద్ర పట్టదన్నారు కదా అని ఎవరైనా అడగవచ్చు. కరెక్టే, మనం అక్కడ పని చేయడానికి వెళ్ళినాం, హాయిగా నిద్రపోవడానికి కాదు కదా. తొందరగా లేచి మన పని కంప్లీట్ చేసుకోవాలి. అలాంటప్పుడు పశ్చిమలో తలపెట్టి పడుకుంటే పర్వాలేదు. 3 bedroom ఫ్లాట్స్. 3 bedroom ఫ్లాట్ అంటే ఎలా ఉంటుంది? నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వాయువ్యంలో సెకండ్ బెడ్రూమ్, ఈశాన్యంలో థర్డ్ బెడ్రూమ్. ఈశాన్యానికి వాయువ్యం బెడ్రూమ్కి మధ్యలో టాయిలెట్స్. వాయువ్యం బెడ్రూమ్కి ఒకటి అటాచ్డ్, ఈశాన్యం బెడ్రూమ్కి కొన్నిసార్లు అటాచ్ అనే చేస్తారు, లేదా కామన్ టాయిలెట్గా చేస్తారు. సో దాంతో ఈ 2 టాయిలెట్స్ ఉత్తరంలో రావడం జరుగుతుంది. ఆ ఇంటికి మొత్తం ఉత్తరం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దాంతో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పైన చెడు ప్రభావం, ఫైనాన్షియల్ పొజిషన్ పైన చెడు ప్రభావం. పాపం ఆడవాళ్ళు అనేక
అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. సో ఎక్కడైనా అంటే ఈశాన్యం బెడ్రూమ్ ఉండకూడదు, పడుకోకూడదు. కానీ ఇప్పుడు 3 బెడ్రూమ్ అనగానే ఉత్తరంలో వాయువ్యంలో ఒక బెడ్రూమ్, ఈశాన్యంలో ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో, దీంతో 3 బెడ్రూమ్స్. ఈశాన్యం బెడ్రూమ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటే మాత్రం అక్కడ మంచం వేసుకోకుండా కింద కాటు వేసుకొని పడుకొని మళ్ళీ ప్రొద్దున లేవగానే కాటు తీసేయాలి. అంటే చిన్నపిల్లలు పడుకోవచ్చు అంటున్నారు, చిన్నపిల్లలు కూడా పడుకోకూడదు, అప్పటి నుంచే చెడిపోతుంటారు. ఇంకా యాక్చువల్లీ 3 బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అంటే దక్షిణం వైపు 2 బెడ్రూమ్స్, వాయువ్యంలో ఒక బెడ్రూమ్, లేదా పశ్చిమం వైపు 2 బెడ్రూమ్లు, దక్షిణం వైపు దక్షిణంలో 2 మాస్టర్ బెడ్రూమ్, దాని పక్కన దక్షిణంలో ఇంకొక బెడ్రూమ్, పక్కన కిచెన్, అలా ఉండొచ్చు. లేదా పశ్చిమం వైపు మాస్టర్ బెడ్రూమ్, పశ్చిమం వైపు 2 బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్. కానీ ఇప్పుడు ఆ స్థలం స్కేసిటీ కాబట్టి బిల్డర్స్ ఇలా కట్టేస్తున్నారు, కొనేవాళ్ళు కొనేస్తున్నారు. వాస్తు ప్రకారంగా లేకపోతే కొనకపోతే బిల్డర్స్ కూడా దే విల్ బి ఫోర్స్ టు కన్స్ట్రక్ట్, అప్పుడు కరెక్ట్గా కడతారు. కానీ ఇప్పుడు కట్టేదంతా కూడా ఏంటంటే కాపీ పేస్ట్. ఎవరు చూసినా బిల్డర్లు అందరూ కాపీ పేస్టే. సెంటర్లో డోర్ పెట్టేసి రైట్ సైడ్ ఉత్తరానికి 2 బెడ్రూమ్స్, నైరుతిలో ఒక బెడ్రూమ్, కిచెన్. అంటే ఈశాన్య బెడ్రూమ్ కంపల్సరీ కడుతున్నారు. సో దాన్ని ఇలా మెయింటైన్ చేసుకోవాలంటే మాత్రం, ఆ చెడు ఫలితాలతో తప్పించుకోవాలనుకుంటే మాత్రం అక్కడ పడుకోకపోవడం ఉత్తమం. కానీ 3rd బెడ్రూమ్ కావాలి కదా ఈ రోజుల్లో. సో కింద కాటు వేసుకొని పడుకొని ప్రొద్దున లేగానే కాటు తీసేస్తే బాగుంటుంది. సాయి రక్ష.